వాక్యాల ఆధారాలతో మనం ధ్యానం చేసుకొని ఉన్నాం. ఈరోజు మరి ఆ యొక్క మొదటి గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నాము. అందరూ మీ హృదయాలలో ఇక్కడే ఉంచినట్లయితేనే ఈ వాక్యం అనేది మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వాక్యాలన్నీ మాట్లాడేది నిలబడేది నేను అయితే నిలబడినాను, కానీ మాట్లాడేది ఎవరు? దేవుడే మాట్లాడతాడు. చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న మాటలను వినులుగా కనేసి ఉన్నాయి. ప్రస్తుత దినాల్లో మనం గమనించినట్లయితే యేసయ్య మనకెంతో దూరం లేడు, అతి దగ్గరగా అతి సమీపంగా ఉన్నాడు. ముద్ర అనగా మీకు చెప్పాను, ఎవరెవరు వారు? మొదటిది ఎవరండి? 666 ముద్ర అంటే మన వర్షక్రమంలో చూస్తాం, కానీ దానిని గ్రీకులో డీకోడ్ చేసినప్పుడు ఏమొచ్చిందంటే మొదటి 6 ఎవరంటే అబద్ధ ప్రవక్త. ఎవరు? రెండవది 6 ఎవరు? అంత్యక్రీస్తు. మూడవ 6 ఎవరు? సాతానుడు లేదా క్రూర మృగం. ఈ మూడింటిని పక్క పక్కన పెడితే ఏమొస్తుంది? 666 అనే ముద్ర ఇందులో ఉంటుంది. ప్రకటన గ్రంథము మనం 13వ అధ్యాయము మనం 18వ వచనం మనం చూసినట్లయితే ఏమన్నది ఇక్కడ? బుద్ధి గలవారు మృగము యొక్క సంఖ్యను లెక్కింపలేము, అది ఒక మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. మానవుణ్ణి దేవుడు ఏ రోజు సృష్టించాడండి? 6వ రోజు ఆయన్ని సృష్టించాడు. మానవుని సంఖ్య ఎంత అంటే 6. దేవుని సంఖ్య ఎంతో తెలుసా? 7. చెప్పండి, ఎంత? 7. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ముద్ర భూమి మీదకి ఎప్పుడు వస్తుందంటే సంఘం అనేది ఎత్తబడుతుంది. యేసుక్రీస్తు వారి యొక్క రహస్య రాకడ వచ్చినప్పుడు సంఘము అకస్మాత్తుగా ఎత్తబడుతుంది. ఈ సంఘము ఎత్తబడినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గందరగోళంతో నింపబడుతుంది. భయంకరమైన పరిస్థితుల్లోకి దారులు తీస్తాయి, తలెత్తుతాయి. ఆ సమయంలో మనందరము ఎక్కడికి వెళ్ళబడిన సంఘము ఏం చేస్తుందంటే క్రైస్తవులందరూ ఎత్తబడరు. ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తి కలిగి దేవుని రాకడ కొరకు కనిపెట్టుకుంటారో వారు మాత్రమే ఆ యొక్క రాకడలో ఎత్తబడతారు. ఎత్తబడ్డప్పుడు విడవబడిన వారు కొంతమంది ఉంటారు. అంటే నామకార్థముగా ఈ లోకల్ బ్యాప్టిజం తీసుకొని బల్లాలు చేయబొందుతూ పాల్గొందుతూ, అట్లనే ఇక్కడ ఎవరైతే దేవునికి దగ్గరగా ఉండి హృదయాలు దూరంగా ఉంటాయో వారు మాత్రము విడవబడతారు. అయితే వారికి ఆ భయంకరమైన శ్రమలు అనేవి ఉంటాయి. ఇప్పుడు మీరు ఏ పనులు చేయాలన్నా, బ్యాంకులకి వెళ్ళి మీరు లోన్లు తీయాలన్నా, డ్వాక్రా గ్రూప్ మీరు కట్టాలన్నా, మీ మొదటి మమ్మల్ని ఎవరుతారు? ఫస్ట్ చెప్పని ఏమడుగుతారండి? ఆధార్ కార్డులు అనేవి ఖచ్చితంగా అడుగుతారు. ఆ దినాలలో ఈ 666 ముద్ర అనేది ఒక చిప్పుగా వాడు ఇస్తారు. అది ఇక్కడ కానీ ఆ సింబల్ అనేది తీసుకుంటారు. టాటూస్ అంటారు. పచ్చబొట్లు ఎంతమందికి ఉన్నాయి? ఎవరికి లేదు. ఓకే, పచ్చబొట్లు అసలు వేయించుకోకూడదు, బైబిల్లో ఉన్నది. ఈ పచ్చబొట్లు వేయించుకొని చదువుకుని మీరు ఆర్మీకి కానీ వెళ్ళినట్లయితే ఆర్మీ వాళ్ళు కూడా మిమ్మల్ని అందులో తీసుకుని అన్నింటిని సెలెక్ట్ అయినా సరే ఆ పచ్చబొట్టును బట్టి మిమ్మల్ని అందులోనికి రానేయరు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఇది ఏ విధంగా భూమి మీదకి వస్తుంది మనం కానీ చూసినట్లయితే
ఈ సంఘం అనేది ఎత్తబడిన తర్వాత, వ్యాప్తి జరిగిన తర్వాత ప్రపంచం అంతా గందరగోళ పరిస్థితిని ఉన్నప్పుడు ఈ యొక్క అబద్ధ ప్రవక్త ముందుగా వస్తాడు. అంత్యక్రీస్తు మొదటిగా రాడు. ఎవరు వస్తారు ముందు? అబద్ధ ప్రవక్త వస్తాడు. ఈ అబద్ధ ప్రవక్త గురించి మనగా చూసినట్లయితే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము మన ప్రారంభం నుంచి చూసినట్లయితే అక్కడ ఉంటుంది. చదవండి ఒకసారి. మరియు గ్రంథము 13వ అధ్యాయం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్లుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఇక్కడ మనగా చూసినట్లయితే ఒక క్రూర మృగం ఉన్నది. దానికి ఎన్ని తలలు ఉన్నాయి? 7 తలలు ఉన్నాయి. ఒక తలకి ఒక గాయమైంది. పోయిన వారం మనం దీని గురించి చెప్పుకొని ఉన్నాం. ఈ అబద్ధ ప్రవక్త అనేవాడు సభలో, బహిరంగ సభలో ప్రసంగిస్తున్నప్పుడు వారిలో దేవుని నమ్ముకున్న వారు ఏం చేస్తారంటే రహస్యంగా వాడిని షూట్ చేస్తారు. అర్థమవుతుందా? షూట్ చేసినప్పుడు పాయింట్ బ్లాక్ లో ఇక్కడ వాడికి బుల్లెట్ గాయం తగిలి వాడు ఏమైపోతాడు? చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత అక్కడ ప్రపంచంలో ఉన్న వైద్యులందరూ పరిశీలన చేసినప్పుడు ఏం జరుగుతుంది? అప్పటికి అతను ఒక దేవుడిగా చిత్రీకరించబడ్డాడు. యూదులందరూ ఎవరి కోసం చూస్తున్నారంటే మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. కానీ మెస్సయ్య ఎవరు? మన యేసుక్రీస్తు ప్రభువే. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు ఏం కలగజేసింది? గుడ్డితనము కలగజేసింది. ఏది నిజమో దాన్ని నమ్మకుండా, ఏది అబద్ధమో దాన్ని నమ్మేటట్లు వారికి ఏం చేసినది? మోసం చేసింది. ఈరోజు చాలా మంది కూడా ఏం చేస్తారు? ఎక్కువగా అబద్ధాలకే ప్రయారిటీ ఇస్తారు. అబద్ధాలనే నిజమని నమ్మే రోజుల్లో మనం ఉన్నాం. అట్ట సాతానుడు వాళ్ళ కళ్ళని ఏం చేస్తాడు? అంధకారాన్ని కలగజేస్తాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, తమ దేవుడు చనిపోయాడే, మన రక్షకుడు చనిపోయాడనేసి ప్రపంచం అంతా ఏమైపోతుంది? గందరగోళానికి అయిపోతున్నప్పుడు వీడి అనుచరులు ప్రార్థన చేస్తారు. ఈ యొక్క మృగానికి అనుసరించేవారు చేసినప్పుడు మళ్ళీ ఈ 7 తలలలో మిగిలిన కొన్ని తలలు ఉన్నాయి కదా, ఈ తలలన్నీ ఈ సాతానాత్మ వచ్చి మళ్ళీ ఏం చేస్తుంది? తిరిగి లేపింది. అర్థమవుతుందా? తిరిగి మరలా లేపుతుంది. లేపిన తర్వాత చచ్చిపోయేవాడు ఏమైపోతాడు? సజీవంగా ఉంటే ఇంకేనే నిజమైన దేవుడు అనేసి ఇంకా వాడికి ఎక్కువగా ఫాలోవర్స్ పెంచుకుంటూ పోతాడు. మరి ఆ దెబ్బను కొట్టిన వారు ఎవరనేది కనుగొనటానికి వాడు పరిశీలన చేసినప్పుడు ఎవరు కూడా అతని కంటికి చిక్కరు. మరి ఏ విధంగా వారు బయటికి వస్తారు అన్న దానిని వారు అంతర్గతంగా ఆలోచన చేసుకుని ఒక పాలసీ వేసి పెడతారు. దాన్నే 666వ ముద్ర. అప్పటికి గడవబడిన సంఘం అనేది ఏం చేస్తుందంటే ఈ ముద్రను వేయించుకోరు. ఎవరైతే రక్షణ లేకుండా భూమి మీద జీవిస్తారో వాళ్ళందరూ ఈ ముద్రను వేయించుకుంటారు. ఆ కాలంలో ఎలా ఉంటుందంటే
ఇంక ప్రపంచంలో రాజు అనేవారు ఇప్పుడు దేశానికి ఒకరు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. ఆ దినాలలో రాజులు అనేవారు ఎవరు ఉండరు. ప్రపంచానికి ఒక్కడే రాజు ఉంటారు. భూమి మీద బైబిల్లో ప్రారంభంలో మనం చూసినట్లయితే భూమి మీద ఒకే ఒక రాజు ఉన్నాడు. ఎవరు అతను? నిమ్రోదు. ఎవరు? నిమ్రోదు అనేవాడు భూమి మీద పరాక్రమం కలిగిన వేటగాడని పేరుగాంచాడు. భూలోకం మీద ఒక్కడే రాజుగా అతడు ఉన్నట్టు ఆ దినాలలో ఈ అబద్ధ ప్రవక్తే ఇతనే అబద్ధ మెస్సేగా వచ్చి ప్రజలందరినీ ఎలా ఉంటారు? నాయకుడిగా ఉండి దేవుడిగా ఉండి చనిపోయి మరలా బ్రతుకుతాడు. చనిపోయి ఏం చేస్తాడు? మరలా మనం యేసయ్య చనిపోతే పునరుద్ధానం అనేసి మనం ఏ విధంగా ఇప్పుడు సువార్తలను ప్రకటిస్తున్నామో, మళ్ళా రెండో దాఖలు వస్తున్నామో, ఏదో ప్రకటిస్తామో, వారి గురించి కూడా చాలా మంది ఏం చేస్తారు? సువార్తలను ప్రకటిస్తారు. ఇతనే నిజమైన మెస్సయ్య, ఇతనే దేవుడు అనేసి చాలా మంది వాడు ఏం చేస్తాడు? ఆ యొక్క మాటలతో మోసం చేస్తాడు. దేవాలయంలో ఒక ప్రతిమ అనేది నిలవబడుతుంది. ఆ ప్రతిమ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్, రోబో. చెప్పండి, ఏంది? రోబో. ఇప్పుడు మన కాలంలో మన ముందు ఒక 2040 2050 వచ్చేసరికి ఇంకా ప్రపంచంలో అన్ని ఉద్యోగాలన్నీ ఊడిపోతాయి. మీరు ఇప్పుడు ఎన్ని లక్షలు పెట్టి చదువుతున్నా సరే రాసి పెట్టుకోండి, ఆ టైంకి మనందరం భూమి మీద ఉంటే ఎవరికి ఉద్యోగాలు ఉండవు. అందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు ఉద్యోగాలు ఎట్లా ఉన్నామంటే, మీరు హాస్పిటల్కి వెళ్ళినట్లయితే ఇప్పుడు వైద్యులు చేస్తారు, వైద్యులు ఆపరేషన్ చేస్తారు. ఆ టైంకి ఎవరు చేస్తారో తెలుసు? వైద్యులు రోబోట్లే వైద్యాలు చేస్తాయి. 20 మంది ఒక రోజంతా చేసే పనిని రోబో ఒక గంటలోనే చేసి పెట్టింది. ఈ మధ్యకాలం హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక హోటల్లో భోజనం అనుకుంటే మాకు సర్వే చేసింది ఎవరో తెలుసా? రోబోట్లు తీసుకుని వస్తుంది. రోబోట్లు ఎంత ఆడలేదనేసి రాసుకొని వచ్చి స్క్రిప్ట్ మీద చూపిస్తుంది. చూసుకోండి, ఇప్పటికీ ఇలా ఉంటే భవిష్యత్తులో రోబోట్స్ అనేవి ఉంటాయి. మరి హ్యాపీగా ఎవరు జీవించగలరంటే రైతులు హ్యాపీగా కొన్నాళ్ళు జీవిస్తారు. రైతులు కొన్నాళ్ళు హ్యాపీగా జీవిస్తారు. మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ ఏమైపోతాయి? డిస్ట్రాక్ట్ అయిపోతాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అంతా ఇంకా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉండవు. ఏ ఉద్యోగాలు ఉండవు. ఇప్పుడు యుద్ధ చేయడానికి ఆర్మీ వాళ్ళు ఉన్నారు. భవిష్యత్తులో ఆర్మీ మేజర్లు కూడా ఇంకా వాళ్ళ ఉద్యోగాలు ఉండవు. ఎందుకంటే ఈ దేశం చుట్టూ ఏముంటాయంటే రోబోట్లే పరిపాలన చేస్తాయి. ఈ రోబోట్లు తయారు చేసింది ఎవరు? మనమే. కానీ మన మీద అవి ఏం చేస్తాయి? పెత్తనం సాధిస్తాయి. మీకు రోబో సినిమా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. దాన్ని ఒక మంచి కోసం ఉపయోగిస్తే అది చివరికి దాన్ని ఏమైపోతుంది? చెడుగా తయారైపోయి అందరినీ చంపుకుంటూ వస్తూ ఉంటుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోబోట్ సినిమాలు ఇవన్నీ ఏం చదివి తీశారంటే మన బైబిల్ చదివే తీశారు. యేసు రక్తమే జయం. ఈ యొక్క జనరేషన్లో ఇలాంటివన్నీ మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. ఎందుకంటే వీటి గురించి మనం తెలుసుకున్నప్పుడు దేవుని యొక్క చిత్తం ఏంటో మనకి అర్థమవుతుంది. గుడ్డెద్దు గడ్డలో పెట్టి పడిపోతే ఎప్పుడు బైబిల్, ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు బైబిల్ చదివితే మనకేం అర్థం కాదు. యేసు రక్తమే జయం. అయితే ఈ యొక్క నన్ను ఎవరైతే కొట్టి ఉన్నారో, ఎవరైతే చంపి ఉన్నారో వారిని పట్టుకోవడానికి ఇదేం చేస్తారంటే భూమి మీదకి ఒక అధికారాన్ని తీసుకుని వస్తారు. అదేంటంటే 666వ ముద్ర. ఈ ముద్ర ఎవరైతే వేపించుకుంటారో వారికి అన్ని అవకాశాలు ఉంటాయి. భూమి మీద అన్ని అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీయాలన్నా, మీ ఏటీఎంలు పనిచేయాలన్నా ఈ ముద్ర ఉంటేనే మీకు అది అవైలబుల్ ఉంటుంది. అది కానీ లేకపోతే మీకు పని చేయదు. నా ఫోన్ ఖరాబ్ అయిన కారణం చేత నేను ఎలా ఏమైందంటే నా ఫోన్ అకౌంట్ పని చేయట్లేదు.
ఈ ఫోన్ మళ్ళీ తయారు చేయడానికి అది ఏమవుతుందంటే ఏటీఎంది డిజిటల్ పిన్ అడుగుతుంది. అది కొడితేనే అది ప్లే అవుతుంది. అది మనం మర్చిపోయాం. సో ఇంకా దాన్ని యాక్టివేట్ చేస్తేనే అది పని అవుతుంది. అట్లనే ఆ దినాలలో మీ పనులన్నీ కావాలంటే మీరు ఆఖరికి హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలన్నా సరే ఈ ముద్ర అడుగుతారు. కరోనా వచ్చిన కొత్తలో పిడుగురాళ్ళ రిలయన్స్ షోరూమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు బయటను ఆపారు. ఎందుకు ఆపారంటే మీరు కరోనా టీకా వేయించుకున్నారన్నారు. వేయించుకోలేదంటే మీరు నాటలు బయట అనేసి బయట వేశారు. చూసుకోండి, ఆ దినాలలో ఈ ముద్ర ప్రతి ఒక్కరూ వేయించుకోవాలి. క్రయ విక్రయాలన్నీ ఏం చేయాలి? వాటి అన్ని సాగాలంటే ఈ ముద్ర అనేది ఇంపార్టెంట్. సో వీరు ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ముద్రను వేస్తారు. క్రైస్తవులు ఉంటారు, విడవబడిన క్రైస్తవులు. ఆ దినాలలో వారు ఎంతగానో ఇంకా నిజమైన భక్తి చేయటం ప్రారంభిస్తారు. సావనైనా చేస్తారు కానీ ఆ ముద్రను అస్సలు వేయించుకోరు. ఆ భయంకరమైన మహాశ్రమలలో మనం చూసినట్లయితే జరిగినట్లారా ఎంత ఘోరముగా, ఎంత హృదయకారంగా ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అంత్యక్రీస్తు ముందు ఎవరు వస్తారంటే అబద్ధ ప్రవక్త వస్తారు. సాధ్యమైతే ఏర్పాటు చేయబడిన వారిని సహితము వాళ్ళు ఏం చేస్తారు? పడద్రోయ గలరం. మనం చూసినట్లయితే ఈ అబద్ధ ప్రవక్తకి అనుచరులు ఎవరంటే దినాలలో మానవులు ఉండరు. ఎవరుంటారంటే రోబోట్లే ఉంటాయి. ఏముంటాయి? రోబోట్లే ఉంటాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయం ప్రకారం ఈ రోబోట్లు దేని ద్వారా జరుగుతాయి? ఇంటర్నెట్ ద్వారానే జరుగుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతమంది అంటున్నారు? మీలో మీ ఫోన్లో ప్రతి ఒక్కరికి వాట్సాప్లో చూసినట్లయితే ఏముంటుందంటే ఏఐ అని సింబల్ వచ్చిందా? ఏఐ సింబల్ ప్రతి ఒక్క వాట్సాప్ మొబైల్లో ఉంటుంది. ఈ ఏఐ టెక్నాలజీ ఎవరి కోసమో తెలుసా? ఎవరికో తెలుసా? పునాదులు అంత్యక్రీస్తుకి. ఎవరి కోసం? అంత్యక్రీస్తు. ఎందుకంటే ప్రస్తుతానికి దేవాలయ నిర్మాణం అనేది ఎంతో అతి సమీపంగా, అతి త్వరలోనే దాన్ని నిర్మించడానికి సంసిద్ధంగా ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసినట్లయితే ఈ యొక్క మృగం అనేది ఒక మనిషిగా మనం చూస్తాం. మృగం అంటే ఒక జంతువు కాదు. ఆ మృగం లాంటి స్వభావం గల మనిషిని కొంతమంది విచ్చేసరక్ష తయారైపోయారు అనుకోండి. లేకపోతే మనిషి గారు జంతువు అనేసి అంటాం. సో ఆ దినాలలో ఈ యొక్క వాడికి ఎలా స్వభావం వస్తుంది? మనుషుల్ని ప్రేమించక మృగంలాగా ప్రవర్తిస్తాడు. ఆ సింబల్ ఎవరైతే వేయించుకుని వారు ఉంటారో వారిని ఏం చేస్తారంటే కొంతమందిని జైల్లో వేస్తారు, లేదా కొంతమంది జైల్లోనే తలకాయలు నరికేసి చంపేస్తారు. చూసుకుని ఇందులో పరిశుద్ధుల యొక్క ఓర్పు అనేది కనబడుతుంది అనేసి ఇక్కడ మనకి ఉంటుంది. ఇక్కడ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే 8 నుంచి చూద్దాం. భూనివాసులందరూ అనగా జగత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు వారు మృగమునకు నమస్కారము చేయుదురు. అంటే రక్షణ లేకుండా ఎవరి పేర్లు అయితే అందులో ఉంటాయో వాళ్ళందరూ ఆ మృగానికి ఏం చేస్తారు? నమస్కారం చేస్తారు. అంటే దానికి సలాం చేసినప్పుడు ఏమైపోతారు? ఇంకా దానికి బానిసలుగా అవుతారు. ఆ తర్వాత మనం కింద చూసినట్లయితే ఎవడైనా చెవి గలవాడు వినుగాక, ఎవడైనా చెరపట్టగలమని ఉన్న ఎడలవాడు చెరలోనికి పోనంటే ఆ దినంలో ముద్ర ఎక్కించుకోకపోతే ఏం చేస్తున్నట్ట? వారిని జైల్లో వేస్తారనేసి ఇక్కడ ఉన్నది.
ఎవడైనా ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయంలో పరిశుద్ధుల వరకు విశ్వాసము కనబడును. చూడండి, ఇప్పుడు దాకా వాళ్ళు నామకార్థంగా జీవించినా సరే ఈ రాకడ కాలంలో వాళ్ళు ఎలా ఉంటారంటారు? దేవుని కోసము రోషం కలిగి ఉంటారు. హల్లెలూయా. రోషం కలిగి వారు జీవించినప్పుడు ఎంతగానో వారు ఇన్స్పైర్ అవుతారు. వీరికి ముందుగా ఒక ఇద్దరు చెప్పబడ్డారు. వాళ్ళు ఎవరంటే మనము ఇక్కడ 11వ వచనంలో 11వ అధ్యాయంలో మనం చూస్తాము. ఒకటి మోషే, రెండవది ఏలియాలు వచ్చి పరిచర్య చేసినప్పుడు వారిని ఈ యొక్క అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడు? చంపుతారు. వీరిని నమ్మకాకండి, నిజమైన దేవుడు మెస్సయ్య ఇంకా రాలేదు, ఆయన త్వరగా రాబోతున్నాడు అనేసి ప్రకటించినప్పుడు వీరి యొక్క మాటలను భయంకరమైన వ్యవధిలో చెప్తున్నప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మనం చెడు ప్రచారం చేస్తే వాళ్ళు మనం బతికినేస్తారా? బతికినవారు. ఎట్లా అంటే మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. ఈ మధ్యకాలం ఒక ఫైల్స్ మనం చూస్తున్నాం. ఏమని? ఎప్స్టీన్ ఫైల్స్ అని మనం చూస్తున్నాం. ఈ ఎప్స్టీన్ అనేవాడు చదువులేదు అన్నమాట, కానీ మంచి బుర్ర ఉన్నది. తనకున్న బుర్రతో లెక్కలు టీచర్ అనేసి ఒక కాలేజీలో జాయిన్ అవుతాడు. అతడు కటిగా పేదరికంలో ఉన్నవాడు తన జ్ఞానంతో ఏం చేశాడంటే జనాన్ని వశపరుచుకొని ఒక కరేబియన్ దీవులు, ఒక ఐస్లాండ్లు తీసుకున్నాడు. ప్రపంచంలో ఉన్న అగ్రనాయకులతో సంబంధాలు పెట్టుకొని చిన్న చిన్న పిల్లలు 6th క్లాస్ 5th క్లాస్ చదివే చిన్న చిన్న పిల్లల్ని వాడు ఏం చేస్తాడంటే ఆకర్షించి ఉద్యోగాలు ఇస్తాం అనేసి చెప్పి వాళ్ళందరినీ ఏం చేసేవాడు? ఆ దీవులకి రప్పించుకుని ఈ ప్రపంచ నాయకులందరితో వాడు ఏం చేయించేవాడు అంటే వ్యభిచారం చేయించేవాడు. అట్లా చేయించి ఇంకా వెలుగులోకి వచ్చిన వార్త విశేషాలు ఏమిటంటే ఇతడు సాతానుకి పూజ చేస్తాడు. ఎవడు? లూసిఫర్ ఏజెంట్. ఈ లూసిఫర్ ఏజెంట్ ఏం చేస్తాడంటే నరబలులు ఇస్తారు. నరబలులు ఇచ్చినప్పుడే ఆ యొక్క దయ్యాలు అనే వీరికి ఆసన్నం అవుతాయి. బైబిల్లో మనం చూసినట్లయితే యెజబెలు ఉన్నది. ఈ యెజబెలు కూడా ఏం చేస్తుంది? నరబలులు ఇస్తుండేది. ఈ యెజబెలు ములోకు దేవతలు అనేది పూజించేది. ఈ ములోకు దేవత ఎలా ఉంటుందంటే ఒక కుక్క చూశారా? కుక్క నిలబడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దీని చేతుల్లో ఏం చేస్తారంటే చిన్నపిల్లల్ని అట్లా తీసుకున్నట్టు పెట్టుకొనిద్ది. కింద నుంచి మంట, ఆ మంటను పెట్టినప్పుడు ఆ పిల్లలు బూడిదతో కాలిపోతూ ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న పూజారులు ఏం చేస్తారంటే గట్టిగా బోర్లు ఊది ఆ డ్రమ్స్ ని కొడతారు. అలాంటి భయంకరమైన విచ్చర్య ఉంటుంది. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో ఇంకా బయటపడే నిజాలు ఏంటి అంటే చిన్నపిల్లల్ని కత్తు తీసుకొని చికెన్ ముక్కలు, మటన్ ముక్కలు కైమా చేసినట్టు బయటకు వచ్చాయి. ఎంత దేనికి అంటే సాతాను ఆత్మ. అయితే ఇతడు ఏం చేశాడంటే ప్రపంచంలో అగ్రనాయకులు అందరినీ పిలుచుకొని వచ్చి వారితో పాపం చేసుకున్నప్పుడు సీక్రెట్ గా వీడియోలు తీసి బెదిరించేవాడు. అట్లా కొన్ని కోట్లు అతడు సంపాదించినప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే వీడు బతకటం మంచిది కాదనేసి జైల్లో అతన్ని లేపేశారు అమెరికాలో. కొంతమంది ఏమంటారంటే అతను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు అనేసి అంటారు. ఎందుకని చంపేశారు? ఇది బతుకుంటే మాకు ప్రమాదం అనేసి అతన్ని లేపేశారు. అట్లనే ఈ ఇద్దరు సాక్షులు బతుకుంటే నా ఉనికి ప్రమాదం అనేసి ఈ ఇద్దరు సాక్షులు అంతకి అబద్ధ ప్రవక్త ఏం చేశాడు? చంపేస్తాడు. చంపేసిన తర్వాత మిగిలిన వారు వాతల్లో వాళ్ళు ఏం చేశారు? కాల్చి లేపేసిన తర్వాత వాడు చనిపోయి మరలా బతికి ఒక రోబోలాగా వాడు తయారైపోతాడు.
వాడు నడుస్తుంటే వీడు చచ్చిపోయి నడుస్తున్నాడు కదా అనేసి ప్రపంచ జనులందరూ వాడిని ఏం చేస్తాడు వెంబడిస్తూ ఉన్నప్పుడు జరిగే పరిస్థితి ఏంటంటే నన్ను కొట్టినోడు ఎక్కడున్నాడు అనేసి తిరుగుతున్నప్పుడు ఎక్కడ వారు కనపడరు. అప్పుడు ఈ కాలంలో ఏం జరుగుతుంది అంటే ఇంకా బంగారం అనేది ఉండదు. ఇప్పుడు మనము చేతుల్లో ఆ డబ్బులు చూస్తున్నాం, భవిష్యత్తు మనం డబ్బులు కూడా చూడం. ఇంకంతా ఏమవుతుంది అంటే ఇంకా ఈ ఆన్లైన్ పేమెంట్ ద్వారానే జరుగుతాయి. క్యాష్ ఆన్ డెలివరీ మొత్తం ఫోన్ ద్వారానే జరుగుతాయి. ఇవి కూడా పని చేయాలంటే మనకేముండాలి? 666 ముద్ర అనేది ఉండాలి. సో మనం కొట్లోకి వెళ్ళి బియ్యం కొనుక్కోవాలన్నా, కూరగాయలు కొనుక్కోవాలన్నా, సరుకులు కొనుక్కోవాలనుకున్నా, ఏదైనా అవసరం వచ్చి ఊరు బస్సు ఎక్కాలన్నా, కారు ఎక్కాలన్నా ఈ సింబల్ అనేది మనకి అత్యవసరమై ఉంటుంది. ఇదే తెచ్చుకున్న వారికి మాత్రం కొన్నాళ్ళు మనశ్శాంతిగానే ఉంటుంది, కానీ భవిష్యత్తులో మాత్రం అది భయంకరమైన దేవుని ఉగ్రతకు గురైపోతారు. ఇదే తెచ్చుకుంటే దేవుడు శిక్షిస్తాడు. ఇది వేయించుకొనకపోతే ఈడు శిక్షిస్తాడు. ఆ శ్రమలు భయంకరంగా దారుణంగా ఈ శ్రమలవేవి ఉంటాయి. ఈ సంఘంలో ఎవరు హింసించబడతారంటే క్రైస్తవులు, విడవబడిన క్రైస్తవులు మాత్రమే హింసించబడతారు. ఆ సమయంలో జరిగే పరిస్థితి ఏంటంటే వీడికి ఎవరైతే ఎదురు తిరిగి ఉంటారో ఆ క్రైస్తవులందరూ చనిపోతారు కదా. చనిపోయిన వాళ్ళందరూ ఏమైపోతారంటే హతసాక్షులు అవుతారు. ఏమవుతారు? హతసాక్షులు అవుతారు. ఈ హతసాక్షుల గురించి మనగా చూసినట్లయితే దేవుని బిడ్డలారా, నేటి కూడా వారు కొనసాగుతూనే ఉన్నారు. ఇంకా ఈ కాలంలో కొన్ని వందల క్రైస్తవుల మంది ఏం చేస్తారంటే ఊచకోత కోయబడతారు. 2014లో నేను ఒక దర్శనాన్ని చూశాను. ఆ దర్శనము ఏమిటి అంటే దేవుని బిడ్డలారా, నేను బైబిల్ కాలేజీలో చదువుకుంటున్నాను. ఆ చదువుకుంటున్నప్పుడు ఒక అర్ధరాత్రి ఒక దర్శనం కాదు, నిద్రపోతున్నప్పుడు ఒక కళ వచ్చింది. క్షమించాలి, ప్రార్థన చేస్తుంటే వచ్చేది దర్శనం, పడుకుంటే వచ్చేది కళ. పడుకున్నప్పుడు వచ్చింది ఈ కళ. నేను దరిదాపు ఒక 100 నుంచి 250 ఎకరాల దాకా లీజుకు తీసుకొని గోధుమ పంటను వేసాను. ఆ కళ్ళలో వేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ చేను లోకానికి వెళ్ళినప్పుడు జరిగిన పరిస్థితి ఏమిటి అంటే నా ముందు దేవుడు ఉన్నాడు. ఆయన దరిదాపు ఒక 10-15 అడుగులు దాకా ఉంటాడు. ఆయన మహావృద్ధుడు అన్నమాట. ఆయనతో మాట్లాడుతూ నా పంట పండింది, దీన్ని త్వరలోనే కొయ్యాలి, కోసేవారు లేరు అనేసి చెప్పినప్పుడు ఆయన నా ముందున్నట్టు నా వైపు తిరిగి ఏమన్నాడంటే అటు చూడన్నాడు. ఇటు చూసినప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే కొంతమంది గుర్రాల మీద నల్లని బట్టలు కట్టుకొని వచ్చి మా చేనుని ఏం చేస్తే పెద్ద పెద్ద కర్రలో కత్తులు తీసుకొని గుల్లగొడుతూ వస్తున్నారు. రాకుండా అనేసి నేను నడుచుకుంటే ఏంటి అరిసేది? ప్రవర్తించే కాలం వచ్చింది, ప్రార్థన చేశాను అని దెబ్బకు ఉలికిబడి లేచి దాని గురించి తలుసుకుంటేనే గుండెల్లో అదొక ఆందోళన, బాధగా ఉంటుంది. బయటకు చెప్పలేకపోతున్నాను. ఆ కళని మనసులో ఉంచుకోలేక అట్టనే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక 4 రోజుల తర్వాత స్వర్ణదీపిక అక్కడ ఒక మాసపత్రిక ఒకటి వస్తుంది విజయవాడ నుంచి. ఈ స్వర్ణదీపిక అనే క్రిస్టియన్ పత్రికల్లో ఏముందంటే సిరియాలో క్రైస్తవుల మీద ఐసిస్ ఉగ్రవాదులు ఏం చేశారు? దాడి చేశారు. ఆ దాడిలో సుమారు 1000 మందిని పట్టుకొని వెళ్ళి దాదాపు కొన్ని వందల చర్చిని తగలబెట్టి పోలగొట్టి ఆ యవన స్త్రీలను భయంకరంగా చిత్రవదం చేశారు. ఆ తలకాయలు నరికేసి రోడ్డు మీద ఎట్టబెట్టారంటే కొబ్బరి బొండాలు కొట్టు దగ్గర తాగిన కొబ్బరికాయలు ఉంటాయి చూడండి, కుప్పలు
అట్లా కుప్పలు కుప్పలు తలకాయలు ఉన్నాయి. ఒక స్త్రీని అయితే ఆవిడని చిత్రవదలు చేసి నోటు శిలవ కూర్చేశారు. ఎందుకు? యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు. యేసుక్రీస్తు నమ్ముకున్నందుకు భయంకరమైన చిత్రవదాలు ఈ ఉగ్రవాదులు చేసి ఉన్నారు. దాని గురించి తలుసుకున్నప్పుడు పుణ్యబాబుకొని ఏడ్చేశాను. ఇలాంటి జరగకముందుగా అనేసి ప్రార్థన చేశాను. కానీ దేవుని చిత్తం ఆగిగా ఇవన్నీ భవిష్యత్తులో నెరవేరబోతాయి. మన కాలంలో మనం చూసాం. 2 సంవత్సరాల క్రితం మణిపూర్లో ఎన్ని వేల మంది క్రైస్తవులను చంపేశారు, ఎంతో మందిని చంపేశారు. ఇవన్నీ ఏమిటి అంటే రాకడకు ముందు శాంపిల్స్. క్రికెట్ ఆడేటప్పుడు ఒక బాల్ ట్రైల్స్ చేశారు అన్నమాట. ఇవన్నీ ట్రైల్సే. ముందున్నదే అసలు పండగ అన్నట్టు భయంకరమైన రోజులు రాబోతున్నాయి. ఈ భయంకరమైన ఉగ్రత దినాలు మనం తప్పించుకోవాలంటే మనమందరము ఆత్మాభిషేకం కలిగి దేవుడు రాకడ కోసం కనిపెట్టుకొని ఉన్నట్లయితే తప్పకుండా రాకడలో మనము ఎత్తబడి గుంపులో మనం ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘం మీద ఇంకా అర్థం గురించి చెప్పాలంటే ఇంకా బోలెడంత ఉన్నాయి. ఈ 666 ముద్ర అందుకనే ఇస్తారు. అది ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే చాలా మంది దీనిని వేయించుకుని వారిని భయంకరంగా వాళ్ళ పిల్లలు, వాళ్ళ భర్తలు, వాళ్ళ తల్లిదండ్రులు చూస్తున్న కానీ నరికేస్తారు, చంపేస్తూ ఉంటారు. అంత భయంకరమైన పరిపాలన ఈ అంత్యక్రీస్తు అనే వాడు ముందు రోజుల్లో ఈ పరిపాలన అనేది ఉండబోతుంది. అయితే ఎప్పుడైనా దేవుళ్ళ అప్పుడు సంఘం ఎక్కడ ఉంటుందంటే దేవుని రాకడలో కష్టపడి ఉంటుంది. విడవబడటం అనేది మాకు ఘోరం. ఈ ఘోరము పరిస్థితుల నుంచి మనం విడిపించబడాలని మనం ఏం చేయాలి? అండ్ రాక కోసము భారం కలిగి రక్షించబడేటట్టు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అండ్ రాకడ ఎప్పుడు వస్తుంది? ఈ యొక్క రాజ్య సువార్త సకల దేశాలకు విస్తరించబడిన తర్వాత వస్తుందనేసి ఉన్నది. కానీ ఆ రాత్రి జరగకుండా సాతానుడు ఏం చేస్తున్నాడు? క్రైస్తవులు భయపెట్టడానికి ఎలాంటి భయంకరమైన చర్యలు చేస్తూ ఉంటున్నాడు. మనం ఒక పోయిన సంవత్సరం మనం చూసినట్లయితే ఇప్పుడు నైజీరియాలో కూడా ఏం జరుగుతుంది? చాలా మంది క్రైస్తవులను ఊచకోత కోసి చంపేస్తున్నారు. ట్రంప్ ఏం చేసాడంటే మిమ్మల్ని ఎవరిని బతకనేమనేసి వార్నింగ్ ఇచ్చాడు, కానీ వాళ్ళు ఏమీ చేయలేదు. చూడండి దేవుడు ఇవన్నీ దేనికి సంకేతాలంటే యేసుక్రీస్తు అతి త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన రాత్రులు మనం అందరము ఎత్తబడాలి. సో ఈ 600 ముద్ర యొక్క రహస్యం ఏమిటి అంటే మొదటిది ఎవరు? అబద్ధ ప్రవక్త. రెండవది ఎవరు? అంత్యక్రీస్తు. మూడవది ఎవరు? సాతాను. ఈ జీవితాంతం మీరు గుర్తుపెట్టుకొని వీటి గురించి నేను చెప్పడమే కాదు, మీరు కూడా ఇంటికి బైబిల్ ఇంకా చదివినట్లయితే ఇంకా లోతైన మర్మాలతో దేవుడు మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. సో మనం అందరము ఆ రాకడ కోసం సిద్ధపడదాం. ఆ రాకడకు మీరు ఎత్తబడాలి. మీరు అందరూ ఏం కలిగి ఉండాలి? దేవుని రక్షణ కలిగి ఉండాలి. ఏ క్షణమో ఏ గడియో ప్రభు రాకడ మనం గుర్తెరగం కావున బంగవల్లే ఆయన వస్తూ ఉన్నాడని రాబోతుంది. కనుక మనం అందరము రాకడలో ఎత్తబడి గుంపులో ఉందాం. అటు కృపణ దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సమయంలో ప్రార్థన చేసుకున్నామండి. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామమునకే స్తోత్రం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవా, అయ్యా ఈ భయంకరమైన దినాలలో నీ రాకడ గురించి నాయన ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన అవకాశానికి స్తోత్రం తండ్రి. ఈ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ రాకడ వచ్చినప్పుడు నాయన ఎత్తబడి గుంపులో ఉంచండి. ఆ యొక్క ముద్ర నాయన మేము వేయించుకున్నాక నాయన అయ్యా నీ యందు ధైర్యంగా ఉండి నీ కొరకు నాయన ప్రాణం పెట్టి వారిగా ఉంచమని వేడుకుంటున్నాను. మీరు వచ్చినప్పుడు తండ్రి
ఆ సంఘాన్ని జ్ఞాపం చేసుకుని సంఘంలో బిడ్డలందరినీ ఆయన ఈ రాత్రి రక్తబడి గుంపులో ఉంచమని వేడుకుంటున్నాను. ఇంకా రక్షణ బిడ్డలందరికీ అక్షర భాగ్యాన్ని దయచి మీరు నిజమైన దేవుడిని ప్రపంచ దేశ ప్రజలందరూ తెలుసుకున్నట్టు సహాయం చేయమని వేడుకుంటున్నాను. దేవ గొప్ప తండ్రి, ప్రార్థనకు వ్యతిరేక కురిపించబడిన ఏ ఆయనకు వర్ధలుతున్నాయన మహిమ ఘనత ప్రభావాలు మీరు వహించమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సమయంలో ఇది